కేరళలోని పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన గురువాయూరు త్రిశూర్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణాది ద్వారకగా పిలిచే ఈ ప్రదేశంలోని శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్గా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ బాలగోపాలుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది దేవతల గురువైన బృహస్పతి వాయుదేవుడు. బృహస్పతి పేరు మీదుగా గురు, వాయుదేవుడి పేరు మీదుగా వాయు, ఇలా ఈ క్షేత్రానికి గురువు వాయువు ఊరు గురువాయూరుగా స్థిరపడింది. బాలగోపాలుడి విగ్రహాన్ని మొదట శివుడు, బ్రహ్మ ఆరాధించారని, ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆ విగ్రహాన్ని సంతానం కోసం దీక్ష చేస్తున్న సూత పాసరుసుకి ప్రసాదించాడు. అక్కడ నుంచి కశ్యప ప్రజాపతి దగ్గరకు, ఆయన నుంచి వసుదేవుడికి అంటే శ్రీకృష్ణుడి కన్నతండ్రి అయిన వసుదేవుడి వద్దకు చేరింది. తండ్రి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకున్న శ్రీకృష్ణుడు అవతారం చాలించే ముందు తన భక్తుడైన ఉద్ధవుడిని పిలిపించి తన విగ్రహం సముద్రంలో తేలి వస్తుందని, దానిని అనువైన ప్రదేశంలో ప్రతిష్ఠించమని చెప్పాడు. ఉద్ధవుడు ఆ బాధ్యతను దేవతల గురువైన బృహస్పతికి అప్పగించగా, వాయుదేవుడి సహకారంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ వెళ్ళాడు. మార్గ మధ్యలో పరశురాముడి సూచన మేరకు గురువాయూరు ప్రాంతంలోని ఒక కొలను దగ్గర చేరుకున్నారు. అక్కడ తపస్సు చేస్తున్న పరమేశ్వరుడు ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పి పార్వతీ సమేతంగా కోనేటికి ఎదురుగా ఉన్న మమ్మియూరుకు చేరుకున్నారు. ఈ ప్రదేశాన్ని రుద్రతీర్థం అని పిలుస్తున్నారు. బృహస్పతి వాయుదేవుడి కోరిక మేరకు దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ ఆలయాన్ని నిర్మించగా, తదనంతరం కాలంలో పాండ్యరాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఒకరోజు ఒక జ్యోతిష్యుడు పాండ్యరాజుకు ప్రాణగండం ఉందని, పాము కాటుతో చనిపోతాడని చెప్పాడు. ఇందుకు పరిహారంగా గురువాయూర్ వెళ్ళి స్వామివారిని ప్రార్థించమని చెప్పాడు. అలా స్వామివారి దగ్గరకు చేరుకున్న పాండ్యరాజు ఆ పాదాల దగ్గరే ధ్యానంలో ఉండిపోయాడు. అలా తన మృత్యు గడియలు కూడా దాటిపోయాయి. అది గ్రహించి రాజభవనానికి వచ్చిన పాండ్యరాజు, పాము కాటుతో చనిపోతానని చెప్పారు కదా అని జ్యోతిష్యుడిని ప్రశ్నించగా, పాదాలపై ఉన్న పాముకాటు గుర్తులు చూపిస్తాడు ఆ జ్యోతిష్యుడు. ఇదంతా స్వామివారి మహిమే అని భావించిన పాండ్యరాజు విశ్వకర్మ నిర్మించిన ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశాడు. బాలకృష్ణుడి రూపంలో కొలువైన నారాయణుడు ఇక్కడ అర్చకులకి, తనను నమ్మిన భక్తులకు కలలో కనిపించి కష్టాలు తీర్చిన గాథలెన్నో ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రచారంలో ఉన్న కథలన్నీ ఒకెత్తు, నారాయణ భట్టాతిరి చిన్ని కృష్ణుడిని కీర్తిస్తూ రాసిన నారాయణీయం మరొకెత్తు. 16 ఏళ్లకే వేదాలను ఉపాసన పట్టిన నారాయణ భట్టాతిరి 27 ఏళ్లకే పక్షవాతంతో మంచం పట్టాడు. ఎన్నో మందులు వినియోగించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు గురువాయూరప్ప పాదాల దగ్గరకు చేరుకున్నాడు. అప్పటికి ఆరోగ్యం కుదుటపడటంతో శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ నారాయణీయం రచించాడు. స్వామివారి సన్నిధిలో ఈ నారాయణీయం పఠిస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి అంటారు పండితులు. ఈ ఆలయం పెళ్లి, అన్నప్రాసనలకు కూడా చాలా ప్రత్యేకం. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో ఆలయం తలుపులు తెరిచి నాదస్వరంతో బాలకృష్ణుడిని మేల్కొలుపుతారు. పాలు, కొబ్బరి నీళ్లు, గులాబీ అత్తరు, గంధంతో అభిషేకం చేసి స్వామివారిని అలంకరించి బెల్లం, నెయ్యి, బియ్యం పిండితో చేసిన వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం 3 సార్లు ఊరేగింపు నిర్వహిస్తారు. ఇక్కడ అన్నప్రాసన చేస్తే పిల్లలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారని భక్తుల విశ్వాసం. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఆ బంధం కలకాలం సంతోషంగా కొనసాగుతుందని నమ్మకం. ఎక్కడా లేని మరో ప్రత్యేకత తులాభారం. భక్తులు తమ బరువుకు సమానమైన పండ్లు, బెల్లం, కొబ్బరికాయలు స్వామివారికి నివేదిస్తారు. గురువాయూరు ఆలయంలోని గజరాజుల వైభవమే వేరు. స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవ్ అనే గజరాజుల గురించి ఎన్నో కథలు చెబుతారు. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా జరిగే ఏనుగు పందాలు చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమదికి, తామర పుష్పంతో దర్శనమిచ్చే బాలకృష్ణుడి రూపాన్ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు. భగవంతుడి సన్నిధికి చేరాలి అనుకునే భక్తులు ఈ ముగ్ధ మనోహర రూపాన్ని కల్లారా దర్శించుకుంటే మోక్షం పొందొచ్చు. కేరళలోని త్రిశూర్ రైల్వే స్టేషన్ నుంచి గురువాయూరుకు చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి సమీపంలో కోయంబత్తూరు, కొచ్చి విమానాశ్రయాలు కూడా ఉన్నాయి.